వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటలు రోజు రోజుకి బీటలు మారుతున్నాయి. వైసీపీ పట్టున్న జిల్లాలో నెల్లూరు జిల్లా ఒకటిగా అధిష్టానం భావిస్తుంటుంది. అలాంటి నెల్లూరు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీ, ఇందిరమ్మ కాలనీ నుండి వైసీపీ చెందిన అనేక కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. పార్టీలో చేరిన వారికి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం అధికార వైసీపీ నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా మాటకు కట్టుబడి తనతో ప్రయాణించేందుకు ముందుకొచ్చిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపిన కోటంరెడ్డి కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు, ఇందిరమ్మ కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. నాకు చాలా ఇష్టం. కారణం ఏంటంటే గత ఎన్నికల్లో నేను పోటీ చేసినప్పుడు రాఘవేంద్ర భార్య నా చెల్లెలు నిండు మనసుతో ఆశీర్వదించింది. అంతా శుభం జరిగింది. అదేవిధంగా ప్రకాష్ కానీ భాస్కర్ కానీ చాలా కష్టపడ్డ వ్యక్తులు. కానీ ఇటీవల నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత, తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత వాళ్ళు నాకు కాస్త దూరంగా ఉన్నారు. వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. ఈరోజు మంచి మనసు చేసుకొని నాకు అండగా నిలవాలని చెప్పని ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతుందానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అధికార పార్టీ నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, ఎన్ని రకాల ప్రలోభాలు వచ్చినా ఎక్కడా కూడా వెనకడిగేయకుండా చెప్పిన మాట కట్టుబడి ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న దానికి ఏదైతే రాఘవేంద్ర కావచ్చు, అదేవిధంగా మన ప్రకాష్ కావచ్చు, భాస్కర్ కావచ్చు, వారి మిత్ర బృందానికి అందరికి కూడా పార్టీలోకి సాదరంగా స్వాగతిస్తూ నన్ను కలిసినప్పుడు కూడా కొన్ని విషయాలు వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీ గురించి, ఇందిరమ్మ కాలనీ గురించి, ఆ ప్రాంతాల గురించి కూడా. ఈ ప్రాంతంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మీకు అందరికి కూడా తెలుసు. అభివృద్ధి పనులకి డబ్బుల కోసం ఏ విధంగా నేను పోరాటం చేసింది, ముఖ్యమంత్రితో సైతం ఏ విధంగా కృషి చేసింది మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా 2 నెలలు అంటే 2 నెలలే. ఈ 2 నెలల్లో దేవుడి దయతో, మీ అందరి ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన అధికారంలోకి వస్తుంది. రేపటి రోజు సూర్యుడు తూర్పున ఉదయించటం ఎంత ఖాయమో ఈ రాష్ట్రంలో